రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఈ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో మార్చి 30న వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్య చేయడం జరిగింది. ఈ ఘటనపై బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 8న పాపిరెడ్డిపల్లికి వచ్చారు. పరామర్శ అనంతరం విలేకరుల సమావేశంలో జగన్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులంతా టీడీపీ కోసం పనిచేస్తున్నారు అని, లా అండ్ ఆర్డర్ మొత్తం టీడీపీ వాళ్ళకే మద్దతుగా ఉందని అంటూ భారీ ఆరోపణలు చేశారు. అలాగే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ టీడీపీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అని, వైసీపీ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా రామగిరిలో పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపించారు. దీని కౌంటర్ గా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇలా మాజీ సీఎం వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ ఘాటుగా స్పందించారు.